చిగురించబోతుంది. గొప్ప దినాలు నువ్వు చూడబోతున్నావు. నీ యేసుకు సమస్తము సాధ్యమే. గుడ్ మార్నింగ్ దేవుని ప్రియ కుమారుడా, గుడ్ మార్నింగ్ దేవుని ప్రియ కుమార్తె. స్పెషల్ గుడ్ మార్నింగ్ టు యు. గుడ్డి బర్తుమై. ఈ విషయం బైబిల్లో ఈ సన్నివేశాన్ని మనం అందరం కూడా ఎన్నో మార్లు చదివాం. గుడ్డి బర్తుమై తన గుడ్డివాడని తను ఎన్నడూ చూసి ఉండలేదని మనకు తెలుస్తుంది. చూడొక విషయం నేను చెప్పడానికి ఇష్టపడుతున్నాను. నువ్వెన్నడూ కూడా నీ జీవితంలో చూడలేని విషయాల్ని, నువ్వెన్నడూ కూడా నీ జీవితంలో నీ కళ్ళతో చూడలేని దృశ్యాల్ని నేను చెప్తున్నాను. యేసు ఎంటర్ అవగానే బర్తుమై చూసినట్లుగా నువ్వు చూడబోతున్నావు. యేసయ్యలో మనకు ఒక ప్రామిస్ ఇవ్వబడుతుంది. మనం అడుగు వాటికన్నా, ఊహించు వాటికన్నా అత్యధికమైన విషయాలు మనం చూస్తామని. బర్తుమై ఆ రోజు అక్కడ ఉండిపోయి అడిగాడంతే. యేసుని పిలవడం ప్రారంభించాడు. మన విశ్వాసం ఏం చేస్తుందంటే యేసయ్యకి మొర్ర పెట్టినట్లుగా చేస్తుంది. చూడండి, మన ప్రార్థన చెప్తాం, మనం ప్రార్థించడం చెప్తాం. మన ప్రార్థన చూడండి, దేవుడు చాలా సమీపంగా ఉన్నాడు మనకు. దేవుడు మనం దూరంగా లేము. మన మొర్ర దేవుని సింహాసనంకు 100% చేరుతుంది సంగమా. మనం చాలాసార్లు ఏమనుకుంటామంటే నేను దేవునికి ప్రార్థన చేయడానికి అర్హుడిని కాదు. అర్హత దేని బట్టి వచ్చిందో మనకు అర్థం కావాలి. మనం బట్టి రాలే, సిలువ వల్ల మనకు అర్హత వచ్చింది. కనుక బర్తుమై ఎలా అయితే యేసుప్రభుని ఆపేశాడు ఆ రోజు, అలా మన స్వరం కూడా దేవుని సింహాసనం తాకుతుంది. మనం ప్రార్థన చేయగానే దేవుడు వింటాడు. నా ప్రార్థన దేవునికి చేరుతుందా? లేదు, నీ ప్రార్థన దేవునికి చేరుతుంది. నువ్వు ప్రార్థన చేయు, నీ చేతులను 5 రొట్టెలు 2 చేపలు 5,000 మంది పంచినట్లుగా దేవుడు సామర్థ్యం ఇస్తాడు. నువ్వు ప్రార్థన చేయు, ఏలియా కాకి ద్వారా ఆహారం పంపించినట్టు దేవుడికి ఆహారం పంపిస్తాడు. నువ్వు ప్రార్థన చేయు, మోషే నిలబడినప్పుడు ఎలా అయితే సముద్రం పాయలైందో దేవుడు నీకు కూడా పాయలు చేస్తాడు. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. యోధి అన్న బర్తుమై దేవుడిని ఆపేశాడు. యేసు ప్రభుని ఆపగలిగాడు. ఎలా ఆపాడు? ప్రార్థన ద్వారా. ఎలా ఆపాడు? కేకలేసుకో, నజరేయుడైన యేసు ప్రభువా, నజరేయుడైన దావీదు కుమారుడా, దావీదు కుమారుడా, దావీదు కుమారుడు అని చెప్పి ఆపడం ప్రారంభించాడు. ఈరోజు దేవుడిని చెప్తున్నాడు, నువ్వు నన్ను ఆపగలవు. బలమైన కార్యాలు నీకు నేను చేయడానికి ఇష్టపడుతున్నాను. బలహీనమైన నీ జీవితాన్ని బలపరచడానికి ఇష్టపడుతున్నాను. దేవునితో మాట్లాడుతున్నాడు. యువతియాన నెమ్మది కలిగి ఉండు. బర్తుమై ప్రార్థన యేసయ్యను ఆపేసింది. బర్తుమై మొర్ర యేసయ్యను ఆపేసింది. ఈరోజు నీ ప్రార్థన, నువ్వు దేవునికి ప్రార్థన చేస్తుండగా దేవుని బలమైన కార్యాలు నువ్వు చూడబోతున్నావు. దేవుడితో మాట్లాడి చెప్తున్నాడు, నువ్వు ప్రార్థన నిర్లక్ష్యం చేయమాక, నువ్వు వెళ్ళు, మోకరించి. చూడండి, బర్తుమై యేసయ్య కార్యం చేస్తాడని ఎరిగిన వాడు మొర్ర పెట్టకుండా ఆగిపోలే. నువ్వు దేవుని మీద విశ్వాసం నీకు ప్రారంభమైతే ప్రార్థన కూడా ప్రారంభమైపోతుంది. నువ్వు వేకువ జామున ప్రార్థన చేస్తావు, నువ్వు ఖాళీగా ఉన్నప్పుడు ప్రార్థన చేస్తావు. నీ ప్రార్థన సమయం అంతా కూడా, నీ ఖాళీ సమయాన్ని అంతటి కూడా ప్రార్థనకు నువ్వు చాలా ఉపయోగిస్తావు. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ప్రార్థన కొరకైన సమయము నువ్వు కేటాయించావు. దేవుని నువ్వెన్నడూ చూడలేని దృశ్యాన్ని, చూడలేని విషయాల్ని నువ్వు త్వరలో చూడబోతున్నావు. అటు కృప దేవుడు మీకు కలుగు చేయను గాక. కళ్ళు మూసుకున్నట్టయితే మీ గురించి నేను ప్రార్థన చేయడానికి ఇష్టపడుతున్నాను. మా ప్రియ పరలోకపు తండ్రి, నీకు వందనాలు. రహస్యములను ఎరుగు దేవా, నీకు స్తోత్రం. మా రహస్యములన్నీ కూడా మీకు తెలియను. మీరు మా కొరకు ఘనమైన కార్యాలు దాచి ఉంచారు. నీకు వందనాలు. ఆకు వాడక తన కాలం ముందు ఫలమిచ్చి చెట్టు వలె మమ్మల్ని ఉంచుతారని చెప్పారు. మా హృదయములో ఎటువంటి ఆందోళన, దిగులున్నా, కంగారు పడతనమున్నా వాటన్నిటి నుంచి కూడా మమ్మల్ని విడిపించగల సామర్థ్యం కలిగిన దేవుడు నీకు వందనాలు. మేము ఎక్కడో నిరాశపడి ఆగిపోకుండా మా దేవుడు మమ్మల్ని చూసుకొని ముందుకు తీసుకెళ్ళగల సామర్థ్యం కలిగిన వాడు. మేము దేనికి భయపడం. కొత్త విషయాలు నేను చూడబోతున్నా, నా కళ్ళు నూతన విషయాలు చూడబోతున్న ధైర్యంను నీ బిడ్డలకి ఇవ్వండి. నీ కృపతో, నీ నీతితో నీ బిడ్డలు నడిపించమని కోరుతూ, యేసు నామమున నూతన కార్యములు ఈ దినము చూచుదురాక నీ బిడ్డలు ఘనమైన నీ నామమున ఇది జరుగునుగాక అని ప్రార్థన చేస్తూ ముగిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుడితో మాట్లాడుతున్నాడు. ఘనమైన కార్యాలు నేను చేస్తాను, నూతన కార్యాలతో నేను నడిపిస్తాను.
నెమ్మది కలిగి ఉంటావు. నీ కళ్ళు ఎప్పుడు చూడలేని వింతైన కార్యం నీ కళ్ళు చూడబోతున్నాయి. God bless you. See you tomorrow.